ఇక్కడ కాదు. అయితే ఈ దినాన్ని ఒక తల్లి గురించి కూడా మనం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జరియా పట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఈ స్టోరీ ఎట్లా అని చెప్పండి, ఎవరికి మ్యాచ్ అయ్యింది ఈ స్టోరీ బైబిల్లో? మరియమ్మకి ఎలిజబెత్ ఈక్వల్గా ఉంది ఈ స్టోరీ. మరియమ్మకు కూడా ఈశ్వరు జన్మ గురించి చాలా ఉన్నతంగా చెప్తారు. ఎలిజబెత్ కూడా యోహాన్ గారి యొక్క జన్మ గురించి చాలా ఉన్నతంగా చెప్తారు. అంటే దేవుని కొరకు పుట్టబోయే వాళ్ళు. ఎవరి కోసం అంట? దేవుని సేవ చేయడం కోసం పుట్టబోయిన వాడు ఎవరు? యోహాను గారు. ఆ తర్వాత ఎవరంట? యేసు ప్రభు. దేవుని కొరకు పుట్టబోయే వారి గురించి దేవదూతలు మాట్లాడారు. అలాంటి స్టోరీ ఇది. స్టోరీ ఏ స్టోరీ? సంసోన్ యొక్క స్టోరీ. ఎవరి స్టోరీ అంట? శాంసోన్ యొక్క స్టోరీ. అలాంటి ఒక గొప్ప స్టోరీ. కాబట్టి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? స్వయాన్న దేవదూతలే వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మొదటి వాక్యములో దోషము చేసి దేవుని దృష్టి కోపం తెప్పించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు బానిసలుగా అప్పచెప్పాడు. అయితే ఆ తర్వాత దేవుడు దాను గోత్రం ఉన్న ఈ యొక్క జొరియా పట్టణస్థుడును మనోహ అనే అతనికి భార్య ఉంది. ఆమె గొడ్రాలంట. ఎవరంట? దేవుడు చూడండి, ఒక గొడ్రాల ద్వారా అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. శారా 90 సంవత్సరాల గొడ్రాలు సంతానం ఇచ్చాడు. ఇక్కడ మనం ఎవరిని చదువుతున్నాం? మనోహ భార్య. ఆమె పేరు ఇక్కడ రాస్తుందమ్మా, ఇక్కడ రాయలేదు. ఆమె ఒక గొడ్రాలు. ఎలిజబెత్ ఎవరు? వృద్ధురాలు. ముసలి కూడా కాదు, ముసలి దాని స్టేజ్ దాటిపోయి వృద్ధురాలి స్టేజ్లో ఉంది ఆమె. ఆమెకి 70, 80 ఎంత ఉంటాయి ఆమె లేవి గోత్రస్తురాలు. మరియమ్మ ఎవరు గోత్రము? యూదా గోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా చెప్పండి? ఈ రాళ్ళు వల్ల నేను సంతానం పుట్టిస్తానన్నాడు. గొడ్రాలు వల్ల సంతానం పెద్ద విషయం కాదు దేవునికి. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా. కాబట్టి దేవుడు తలుచుకున్నప్పుడు ఏ కార్యమైనా చేయగలడో. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఒక గొడ్రాల నుంచి దేవుడు ఏం చేస్తాడంట? ఒక గొడ్రాల నుంచి ఒక మనిషిని పుట్టించి ఆయన సేవ చేయించుకున్నాడు. ఎవరి సేవ? దేవుని సేవ. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి, వాళ్ళు రక్షించడానికి నీ గర్భములోంచి ఒక కుమారుడు వస్తాడు. అతను ద్రాక్షరసం తాగకూడదు. నువ్వు కూడా ఏం చేయకూడదంట? ద్రాక్షరసానికి సంబంధించిన ఏది కూడా తాగకూడదు. అంటే ద్రాక్ష వల్లిలోంచి పుట్టింది ఏది ముట్టకూడదని చెప్పాడు. చదువుచున్నాం 13వ వాక్యం కింద, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినది అంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్ష వల్లి నుండి పుట్టినది ఏది తినకూడదు. ద్రాక్ష పండే కానీ ద్రాక్ష రసమే కానీ ఏంటి ఏది కూడా ద్రాక్ష తీగల నుంచి పుట్టింది తినకూడదు. ఎందుకని? ద్రాక్ష తీగలో 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ద్రాక్షలో ఒకటి తీపిగా ఉంటుంది, 2 సంతోషాన్నిస్తుంది, 3 మత్తునిస్తుంది. ఏమిస్తుందంట? మత్తుని. తీపినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, మత్తునిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఈ మత్తు అనే దాంట్లో నుంచి వస్తుంది కాబట్టి నీవు దాన్ని తాకకూడదు. నీకు పుట్టబోయే కుమారుడు ఏం చేయకూడదు? ద్రాక్ష రసము తాగకూడదు. సంసోన్ గారు ఏం తాగాడు? పోయి దెలీలా దగ్గర కూర్చొని ద్రాక్ష రసమే తాగాడు పోయి ఆయన కదా. మంగళ కత్తి క్షవరం చేయకూడదని దేవుడు చెప్పాడు. కానీ దెలీలా ఏం చేసింది? 7 జడలు వేసి ఏం చేసిందంట? కత్తిరి వేసి గుండు కొట్టింది.
దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో వీళ్ళకి, నీ యొక్క బలం దేంట్లో ఉందో చెప్పొద్దని చెప్పాడో, సంసోను ఢిల్లీలోకి వెళ్ళి తన బలమంతా చెప్పి, ఇతరుల మనుషులే సాధారణంగా నేను ఇలాగ మారిపోతానని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఉద్దేశము సంసోను మీద ఉంది. ఒక యేసుప్రభుని కనే తల్లికి ఎలాంటి ఒక మెసేజ్ దేవదూత ద్వారా ఇచ్చి ఒక మంచి సంతానం కన్యకి ఇచ్చాడో, అలాగనే ఒక గొడ్రాలైన ఎలిజబెత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక యోహాన్ని ఇచ్చాడో, అలాంటి ఉన్నతమైన మెసేజ్ ఎవరికి వచ్చింది? మనోహకు వచ్చింది. ఎవరికి అంట? తన భార్యకు వచ్చింది కాలింగు. ఏంటి? తనకు భార్యకి ఫస్ట్ ప్రత్యక్షమైంది ఆ దేవదూత. తన భర్త లేనప్పుడు తన భర్తకు విషయం అంతా చెప్పింది. కానీ ఆయన అన్నాడు, ఆయన చెప్పింది ఓకే, నేను నమ్ముతున్నాను. కానీ ఏమన్నాడు ఆయన? దేవుడు చెప్పింది నీతో ఓకే, కానీ ఆయన ఏమడిగాడు చెప్పండి? సరితమ్మ చెప్పమ్మ, ఏమడిగాడు? ఏమడిగాడంటే అవిశ్వాసపడ్డా. ఏమడిగాడంటే పుట్టబోయే బిడ్డని ఎలాగ పెంచాలో, ఏమేమి చేయాలో అవన్నీ కూడా చెప్తే బాగుంటుంది, ఇంకోసారి కనపడితే బాగుంటుంది అడిగాడు. ఎవడిగంట? పుట్టబోయే బిడ్డ ఏమేమి చేయాలో చదువు, 8వ వాక్యం చదువు. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టపోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చెయ్యవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఏమడిగాడు ఆయన? మేము ఏమేమి చేయాలో ఒక బిడ్డని ఇస్తా అన్నాడు దేవుడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేస్తున్న దేవుని యొక్క వాగ్దానాన్ని మేము చాలా జాగ్రత్తగా చేయాలి కదా. కాబట్టి ఆ వాగ్దానం మేము జాగ్రత్తగా చేయాలంటే మళ్ళా వచ్చి మాకు దయచేసి నేర్పించండి, ఎలా పెంచాలి, ఎలా బిడ్డకి చేయాలి. ఇది ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన బిడ్డ, దేవుడిచ్చే బిడ్డ. కాబట్టి ఈ బిడ్డను మేము ఏ విధంగా పెంచాలో మాకు ఒకసారి మళ్ళీ కనపడండి అన్నాడు. అలాగే రెండోసారి ఏం చేశాయినా? కనపడ్డాడు. కనపడిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు బలి అర్పించారు. బలి అర్పిస్తే ఆ బలి ఏమైందంటే ఆకాశం నుంచి జ్వాలలు వచ్చి ఆ బలిని తీసుకొని వెళ్ళిపోయినాయి. అలాగే ఆ దేవుడు కూడా ఆ జ్వాలల్లో పైకి వెళ్ళిపోయింది. ఎందుకు ఇదంతా చెప్పుకోవచ్చా అంటే, నిజంగా ఆ తల్లి అయితే మంచిగానే పెంచిందండి. ఏం చేస్తుందంట? మంచిగానే పెంచింది. కానీ ఈయన ఏం చేశాడంటే ఫిలిస్తీన్ దేశానికి పోయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఎవరంట? ఫిలిస్తీన్ దేశానికి పోయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇంకో దగ్గర షోరేక్ రేవు దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో ఇష్టపడ్డాడు. ఇలాగే తను చేసిన పని ఏంటంటే స్త్రీల సహవాసం పట్టేశాడు. ఆ తర్వాత ద్రాక్షరసం సహవాసం పట్టేశాడు. ఇప్పుడు అతను శత్రువులను చంపరా, ఇశ్రాయేల్ రక్షించరా అంటే ఈయనేం చేస్తున్నాడు? శత్రువుల దేశానికి పోయి అక్కడ అమ్మాయిల్ని ప్రేమించి అక్కడ గొడవలు పెట్టుకొని అక్కడికి పోయి గోధుమలు తోటలంతా నక్కలకు తోకలు ముళ్ళేసి ఆ మంట పెట్టి అక్కడ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని ఇవ్వనందుకు ఆలిల్లు తగలబెట్టి ఇలా ఏం చేశాడు? ఆయన నానా రభస చేశాడు. చేయాల్సిన పని చేయకుండా ఏం చేశాడు? చేయకూడని పనులన్నీ చేశాడు. తల్లి మంచిగా పెంచిందా, పెంచలేదా? ఇది నా తల్లిదండ్రులు పిల్లలు మంచి పెంచుతారు, కానీ పిల్లలు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, రౌడీలుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, బలత్కారులుగా రకరకాలుగా తయారవుతున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎలా పెంచుతున్నారు? మంచిగానే పెంచుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సాంసన్ యొక్క తల్లి పద్ధతిగా పెంచిందా, పెంచలేదా? చెప్పండి 24 వాక్యం చదవమ్మా. 13:24. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎంతవరకు బాగానే ఉంది అయ్యగారు. ఎంతవరకు? తల్లి కనింది, పెంచింది, పెద్ద చేసింది, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అంతవరకే బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అతను ఎన్నో రకాలైన సమస్యలు, సంసోను స్టోరీ మీ అందరూ తెలిసిందే కదా, బైబిల్లో ఉన్న స్టోరీ అందరూ తెలిసింది. కాబట్టి దాన్ని ఎక్కువ వివరించట్లేదు, టైం ఎందుకు వేస్ట్ అవటం. కాబట్టి దేవుని బిడ్డగా మన అందరం కూడా ఈ సంస్థను మనం చూసినప్పుడు దేవుని కొరకు చేయాల్సిన పనులు చేయటం మానేసి అతను అవసరం లేని పనులన్నీ పెట్టుకొని అనేక గొడవలకు వెళ్ళాడు. అనేకమైన గొడవలకు వెళ్ళి అనేక సమస్యలు తీసుకొచ్చాడు. కానీ దేవుడు మాత్రం ఆయనకు ఒక అభిషేకాన్ని ఇచ్చాడు. ఎవరు కూడా ఆయన్ని బంధించలేరు. ఎవరు కూడా ఆయన్ని బంధించేంత బలం, కొత్త తాళ్ళు, ఇంతంతలావు తాళ్ళు పట్టుకొచ్చి కడితే దారంలాగా తెంపేసాడు. ఇట్లాగా
ఒక అగ్ని ఎలా కాల్చేత నూలు పోగుల్ని దారాలు అలా తెంపేసేవాడు. అలాంటి ఒక మంచి వ్యక్తిని తల్లి కనింది, తల్లి జన్మనిచ్చింది, కానీ ఆ బిడ్డ జీవితం మాత్రం బాగుందా బాగలేదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరే, బాగుందా బాగలేదా? సమీర బాగుందా? నువ్వు మంచిగా పెంచావు నీ బిడ్డలను అనుకో, కానీ వాళ్ళు మంచిగా ఉన్నారా? ఉండరు. కాబట్టి తల్లిదండ్రులు మంచిగానే పెంచుతారు, కానీ బిడ్డల యొక్క పెంపకం అనేది బాగానే ఉంటుంది, కానీ ఆ బిడ్డలు లాస్ట్లో ఏమవుతారు ఎవరికి తెలియదు. ఈ మధ్య కాలంలో కొంతమందిని అడుగుతున్నారు, తల్లిదండ్రులు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు అడుగుతారు, నీ కొడుకుని ఏం చేయాలనుకుంటున్నారంటే, నేను కాదు చేసేది, వాడు పెద్ద వాడు ఏమవుతాడో అదే అవుతాడు అంటున్నారు. మేము అనుకునేది కాదు ఏంటి, వాడు ఏమవుతాడో, వాడు రౌడీ అవుతాడో, హీరో అవుతాడో, విలన్ అవుతాడో, పోలీస్ అవుతాడో, కలెక్టర్ అవుతాడో, డాక్టర్ అవుతాడో, యాక్టర్ అవుతాడో, ఏమవుతాడో అది వాడిష్టం, మా చేతుల్లో లేదు అంటున్నారు. కాబట్టి ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు కూడా వాళ్ళ పిల్లలు ఏమనుకుంటున్నారు, మంచి సేవకుని చేయాలనుకుంటారు, కానీ పెద్ద అయిన తర్వాత వాడు ఘోరంగా తయారవుతాడు. కొంతమంది ఏమనుకుంటారు, నా కొడుక్కి మంచి విశ్వాసం ఇచ్చి, మంచి అమ్మాయినిచ్చి, మంచి భక్తి గల అమ్మాయినిచ్చి, మంచి భక్తి మార్గంలో నా కొడుకుని నడిపించాలనుకుంటారు. అలా జరిగిద్దా చెప్పండి? అలా జరిగిద్దా? మా అమ్మ అయితే ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభా మేము అన్యుల కుటుంబంలో ఉన్నాము, అయితే రక్షించబడి ఉన్నాము, అయితే నా పిల్లలిద్దరు అన్య స్త్రీలు చేసుకొని నాశనం అయిపోకూడదు, నా ఇద్దరు పిల్లలకు కూడా మగ పిల్లలకి మంచి ఆత్మీయ బిడ్డలు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాము. కానీ నేనేమయ్యాను, ఆమె అడిగిన దానికంటే ఇంకా దేవుడు ఇంకా ఉన్నతంగా ఏం చేశాడు, దేవుడు సేవకు తీసుకొచ్చాడు. ఇప్పుడు నాలాగా అందులో సేవ చేసి వచ్చిన వాళ్ళు 199 మంది పెళ్లి చేసుకున్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా భార్య భర్తలే వస్తున్నారు. ఏమా సిస్టర్, అవునా? నిన్న కూడా మీటింగ్కి వెళ్ళాము, అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే సేవలోంచి అందరూ పెళ్లి చేస్తున్నారు. పెళ్లి లేకపోతే ఎన్ని నిందలు తెలుసా, ఎంత చెడ్డగా మాట్లాడారు తెలుసా, ఎన్ని మాటలు మాట్లాడారంటే, ఇద్దరు కలుస్తారంటే, ముగ్గురు కలుస్తారంటే, పెళ్లి కలంటే ఎంత అసభ్యంగా మాట్లాడారు. ఎన్ని పడతానే ఉన్నా నేను, పెళ్లి కాకుండా ఉండి ఎన్నో పడతాం మేము. కాబట్టి ఇలా చూసినట్లయితే ఎంతోమంది చూస్తే అందరూ పెళ్లి చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశం వేరు. ఇప్పుడు వాళ్ళు అయిపోయిన ఉద్దేశము అది వేరుగా మారిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవునికి సత్యం చదువుతున్నాం, మనం మంచిగానే ఎన్నో మార్గాల్లో పెరుగుతాము, పెంచబడతాం, కానీ చివరికి ఏమవుతాం మనం ఎవరికి కూడా తెలియదు. కాబట్టి నేను ముగ్గురు అభిషేకం కలిగిన దేవుని చేత ఏర్పరచబడిన వారి గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. రెండో వ్యక్తిని మనం చూద్దాము. సంసోను నుంచి మీకు తెలిసిన స్టోరీ కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం, నిన్న రాత్రి కూడా ఈ వాక్యం కొద్దిగా చెప్పాను నేను. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళిద్దరు కూడా ఎవరంటే చెప్పండి, జకరియా, ఎలిజబెత్. ఎవరు వాళ్ళిద్దరు? లేవి గోత్రం పుట్టిన వాళ్ళు, వాళ్ళ యాజకుల గోత్రం పుట్టినవారు. కానీ వాళ్ళిద్దరు ఎవరో తెలుసా మీకు? ఇద్దరు ప్రవక్తలే. ఎవరంట? యాజకులుగా ఉన్నారు, మళ్ళీ ప్రవక్తలుగా కూడా ఉన్నారు. జకరియా ప్రవక్తే, ఆయన భార్య ఎలిజబెత్ కూడా ప్రవక్తే. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో వీళ్ళిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పున, ఆ దినాల్లో ఆజ్ఞలు న్యాయ విధులు ఉండేవి. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో న్యాయ విధుల్ని ఆజ్ఞల్ని అనుసరించి నిరపరాధులుగాను, ఎవరన్నా నిరపరాధులుగాను ఏంటి నడుచుకోవచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఏమయ్యారంట? దేవుని దృష్టికి ఎవరంట? నీతిమంతులై ఉన్నారు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. అయితే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క ఎలిజబెత్ కూడా గొడ్రాలుగా ఉంది, కానీ గొడ్రాలుగా ఉన్న ఆమె కొత్తగా పెళ్ళయిందా?
కొత్తగా పెళ్లి కాదు, యవన వయసు దాటిపోయి మధ్య వయసు వచ్చి అది దాటిపోయి 60 వచ్చి అది దాటిపోయి వృద్ధురాలు అయిపోయింది. అంటే ముసలి 80 ఉంటాయో 90 ఉంటాయో ఎంత ఉంటాయో తెలియదు. అలాంటి ఒక వృద్ధురాలు ఈ దినాన మనం దేవుని స్థలం ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా నిరపరాధులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? నీతిమంతులుగా నిరపరాధులుగా వాళ్ళు ఉండబట్టి దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళని చూసి వాళ్ళకి సంతానం ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడంట? సంతానాన్ని ఇవ్వాలని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. అయితే వాళ్ళ యాజక ధర్మాన్ని నెరవేరుస్తుంటారు. సేవకులు చేసే సేవలు వేరే ఉంటాయి, విశ్వాసులు చేసే జీవితము వేరే ఉంటుంది. అయితే 8వ వాక్యంలో జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. ఈ దినాల్లో మనము ప్రార్థన చేస్తాము. ఆ దినాల్లో యాజకులు ఏం చేస్తారంటే వాళ్ళు వంతు చొప్పున ధూపం వేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి? పరిశుద్ధ స్థలంలో. ఎక్కడంట? పరిశుద్ధ స్థలానికి ఏం చేస్తాడంట? ధూపాన్ని వేసేవాళ్ళు. అయితే ఈ ధూపం వేస్తుండగా అతనికి దర్శనం కలిగింది. 10వ వాక్యంలో ధూపము సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడింది. ఎవరు కనపడారంట? ప్రభు యొక్క దూత ధూప వేదిక మీద ఏం చేస్తంట అతను కనబడింది. జకరియా అతను చూసి తొందరపడి భయపడి ఆడేను. అయితే అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకమో, నీ ప్రార్థన వినపడినది, నీ భార్యని ఎలిజబెత్తుకో, నీకు కుమారుడు కనును, అతనికి యోహానుని పేరు పెట్టిద్దువు. ఇది కూడా దేవుని చేత నిర్ణయం. ఎవరి చేత అంట? దేవుని చేత నిర్ణయం. ఇతను పుడతాడు, ఇతనికి యోహానని పేరు పెట్టాలి. ఏం పెట్టాలంట? ఇతను పుడతాడు, పుట్టినప్పుడు ఏం చేయాలంటే ఇతనికి యోహానని పేరు పెట్టాలని చెప్పి ఎవరు చెప్తున్నారు? దేవదూత చెప్తుంది. ఎవరు చెప్తున్నారంట? కాబట్టి కొన్ని జన్మలు దేవుని సంకల్పం ఉంటుంది. దేవుని సంకల్పం ప్రకారం కొంతమంది జన్మిస్తారు, కొంతమంది తమ సొంతంగా తల్లిదండ్రుల గర్భంలో జన్మిస్తారేమో. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమందిని దేవుడే జన్మింపజేశాడు. ఎవరంట? దేవుడే ప్రత్యేకంగా దేవుని సేవ కొరకు, దేవుని కార్యం కొరకు ఏం చేస్తాడంట? జన్మింపజేశాడు. నన్ను చూసుకోండి, నేను పుట్టినప్పుడు చచ్చిపోయాను. నేను మా అమ్మ గర్భంలోంచి వచ్చిన తర్వాత నేను చచ్చిపోయినాను, నాకు ప్రాణం లేదు. మా నాన్నగారు లేడప్పుడు ఇంట్లో, ఎక్కడో ఊరు పోయినాడు. అప్పుడు నేను చనిపోతే ఒక కంపౌండర్ ఆయన వచ్చి ఎంత కొట్టినా నేను లెగలేదంట. కొట్టి 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 ఎంత కొట్టినా నేను కదలలేదంట. అమ్మా ఇక బిడ్డ చనిపోయాడమ్మా అని చెప్పారండి. కానీ మరలా దేవుడు చూడండి, ఆయన ద్వారా ఏం చేస్తాడంటే మళ్ళీ నాకు నోటి దగ్గర ఆయన నోరు పెట్టి బాగా శ్వాస ఊది కొట్టి కొట్టి కొడితే అప్పుడెప్పుడో నేను లేచానంట. అంటే చచ్చిన వాడిని. కానీ దేవుడు ఏం చేస్తాడు? తన సేవ కొరకు బతికించుకున్నాడు. ఎవరికి వస్తాడంట? నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభా నా యవ్వనం వయసు వచ్చిన కాంచి నీకే సేవ చేస్తాను, నీ కొరకే నేను జీవిస్తాను. 23 సంవత్సరాల వయసు వచ్చేప్పుడు నీ ఇంటికి వచ్చేసాను. నేను లోకాన్ని అనుభవించలేదు, లోకాన్ని నేను చూడలేదు. ఈ దినం వరకు కూడా నీ ఇంట్లోనే ఉన్నా, నిన్నే నమ్ముకున్నా, నిన్నే వెంబడిస్తా, నిన్నే సేవిస్తాను. నా జీవితాన్ని నిత్యం నువ్వు నడిపించాలి ప్రభా నేను ప్రార్థన చేస్తాను. నాకు ఏ ఆశ లేదు, నేనేం సాధించలేదు, లోకంలో ఏది సంపాదించాలి, దేవుని కొరకే జీవిస్తాడు. నా జీవిత కాలం అంతా మీరే నన్ను నడిపించాలి. అందుకని ఇక్కడ చదువుతున్నా, ఒక మనిషి బ్రతకటము ఎవరి ఉద్దేశం అండి? దేవుని ఉద్దేశం. ఒక మనిషి బ్రతకటం అనేది, ఒక మనిషి జీవించడం ఎవరి ఉద్దేశం అంట? దేవుని ఉద్దేశం. బైబిల్లో రాస్తుంది కదా, 136 కీర్తన ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది ఆ మాట. మనిషి యొక్క జీవితం అనేది దేవుడు ఇస్తేనే, అది దేవుడు ఇచ్చిన అనుభవం. అది 136 కీర్తన 139 కీర్తన 139 కీర్తన 16 వాక్యం చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి ఎంత చక్కగా రాస్తుందో దేవుని మాట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే ఒక తల్లి గర్భములో మనం పిండమునై ఉండగా మనల్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తున్నాడు. ఈ దినానంటే స్కానింగ్లు, ఎక్స్రేలు అన్నీ వచ్చేసి ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఆడపిల్ల
మగబిడ్డ అనేది మనం చూడగలుగుతాం. గర్భంలో బిడ్డ ఉందా చచ్చిపోయిందా అనేది మనం చూడగలుగుతున్నాం ఈ రోజుల్లో. కానీ ఆ దినాల్లో అవన్నీ లేవు కాబట్టి మనల్ని పిండమున ఇండగా దేవుని యొక్క కనులు మనల్ని చూచిని నియమించబడిన దినముల్లో ఒకటైనా కాకముందు, అంటే ఈ మనిషి ఇంతకాలం జీవిస్తాడు, ఈ మనిషి ఇంతకాలం జీవిస్తాని ఎవరు నియమిస్తారు? దేవుడు నియమిస్తాడు. నియమించబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైన. అంటే ఏంటి? మనం ఎన్ని దినాలు జీవించాలో ప్రతి మనిషి యొక్క తలరాతని దేవుడు ముందుగానే గ్రంథంలో రాస్తాడు. ఎప్పుడు? పుట్టక ముందుగానే, జగత్పునాది వేయబడక ముందుగానే, ఈ లోకాన్ని సృష్టించక ముందుగానే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన దినాలు ఎప్పుడు రాసి పెట్టాడు దేవుడు? భూమి మీద రాకముందు, తల్లి గర్భంలో జన్మించక ముందుగానే దేవుడు ఏం చేస్తాడంట? అక్కడ మన గురించి రాసి పెట్టాడు. అందుకని దేవుని పెట్టాడు. మనము ఈ యోహాను గారిని కూడా మనం చూసినట్లయితే మరి దేవుని ఉద్దేశం ఉంది, కానీ ఆ ఉద్దేశం ఎలాగ నెరవేరుద్దో ఎవరికి తెలియదు. ఇదిగో అరణ్యంలో ఒకటి కేక వేస్తున్నాడు, మార్గము సరళము చేయడి అని చెప్పేసి యెషయా గ్రంథం రాస్తుంది. యెషయా ప్రవచించాడు, కానీ ఆ వ్యక్తి ఎవరని ఎవరికే తెలియదు. ఏ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది? జకరియా ఎలిజబెత్ కాలం వచ్చిన తర్వాత ఇదిగో మార్గాన్ని సరళం చేసేవాడు అరణ్యంలోనే ఉన్నాడు, ఆయనే యోహాను గారు. ఎవరంటే ఆయనే యోహాను గారు. ఇక్కడ మనం చూసినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఆయన గురించి రాస్తుంది. 14 వాక్యం చదవము. ఆయన ఎలాంటి వాడు అవుతాడు? దేవదూత మాట్లాడుతుంది. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చూస్తారా ఇక్కడ? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ప్రభు పరిశుద్ధాత్మ నిండుకొని వాడే ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు వారి వైపు దేవుని వైపు త్రిప్పును. కాబట్టి దేవుని సేవ చేయడం కోసమే దేవుడు అతను పుట్టించున్నాడు. ఇతను కూడా ఏం చేయకూడదు? ద్రాక్ష రసము తాగకూడదు. ఏం తాగకూడదంట? చెప్పండి అందరూ, ఏం తాగకూడదంట? ద్రాక్ష రసం ఎందుకు తాగదంటే అది ఒక మత్తు పదార్థంగా మారుతుంది. కానీ ఆ మత్తు పదార్థంగా ఉంటుంది కాబట్టి ఆ ద్రాక్ష రసం ఏం చేయొద్దని దేవుడు తాగవద్దు. ఇతను పరిశుద్ధాత్మ నిండుకున్నవాడు, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకొని ప్రభు యొక్క సేవ కొరకు ఏం చేస్తుండ? అనేకులు దేవుని వైపు తిప్పుతాడు. కాబట్టి ఈ తల్లి గర్భంలో మంచి బిడ్డే పుట్టాడా లేదా? యోహాను గారు, బాప్తీసు ఇచ్చే యోహాను గారు మంచి బిడ్డ ఆమె కనింది. మంచిగా పెంచిందా పెంచలేదా? ముసలిది కదా పెంచలేకపోయిందా? ముసలిది కదా, వృద్ధురాలు కదా పెంచలేకపోయిందా? వృద్ధురాలైనప్పుడు ఏం చేసింది? ఆమె చాలా జాగ్రత్తగా ఆ బిడ్డని భద్రంగా పెంచింది. దేవుడిచ్చిన బాధ్యతను ఆమె ఏం చేస్తుందంట? జాగ్రత్తగానే ఆమె ఏం చేస్తుంది? నెరవేర్చండి. ఇక్కడ మనము చదువుచున్నాము. అయితే ఇక్కడ మనం చదువుచున్నాం, అతను ఎవరంట? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు, ఆయనకు ముందుగా వెళ్ళును. ఎవరికి? యేసు ప్రభుకి. ఎవరికంట? యేసు ప్రభుకి ఏం చేస్తున్నా? ఆయన ముందుగా వెళ్ళును. ఎందుకు? మార్గాన్ని సిద్ధపరచాకి, మార్గాన్ని సరళము చేయటానికి. అందుకని దేవుని బిడ్డన మనము దేవుని యొక్క సత్యాన్ని ఇక్కడ చదువుతున్నా. ఈ యొక్క యోహాను గారు కూడా చూసినట్లయితే చాలా అభిషేకం గలవాడు, సంసోను అభిషేకం గలవాడే. కానీ ఆ అభిషేకం అంతా ఏం చేశాడు? తీసుకెళ్ళి ఫిలిష్టీయుల గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి, కయ్యాలు పెట్టుకోవడానికి, అవసరమైన గొడవలు పెట్టుకోవడానికి, ఏంటి ఆ స్త్రీలతో తిరగడానికి, ద్రాక్షరసం తాగడానికి దేవుని బలమంతా నాశనం చేసి పెట్టాడు. కానీ యోహాను గారు ఏం చేశాడు? అరణ్యంలో ఉండి బాప్తిసాలు ఇస్తూ అనేకుల్ని దేవుని శిష్యులుగా, దేవుని పిల్లగా చేసి పరలోక రాజ్యానికి ఆయన ఏం చేస్తాడంట? సిద్ధపరిచాడు. దేవుడు మనకు కూడా ఒక అభిషేకాన్ని ఇస్తున్నాడు. చెప్పండి అందరూ, మనకు కూడా ఏం చేస్తాడంట? ఒక అభిషేకాన్ని ఇస్తున్నాడు. ఆ అభిషేకం ద్వారా అనేకులు ఏం చేయాలి? దేవుని వైపు తిప్పాలి, దేవుని ఎద్దుకు నడిపించాలి, దేవుని మార్గాన్ని ఏం చేయాలంట? సరళం చేయాలి. అనేకులు మారు మనసు పొందడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు బాప్తిస్మం పొందడానికి, అనేకులు దేవుని నమ్మి విశ్వసించడానికి, పరలోకానికి వెళ్ళడానికి మనం కూడా ఏం చేయాలంట? పొందుకున్న అభిషేకాన్ని ఇతరులకు ప్రవేశంగా ఉంచాలి. బైబిల్ ఏముంటుంది? నువ్వు పొందుకున్న తాళంతిని పాతి పెట్టకూడదు. ఏం చేయకూడదు అంట? నువ్వు పొందుకున్న తాళంతులు ఏం చేయకూడదు? పాతి పెట్టకూడదు. దేవుడు ఇచ్చిన అభిషేకం దాని ద్వారా ఏం చేయాలి? ఇతరులకు రక్షణ కలిగించాలి, ఇతరులకు ప్రవేశించాలి. కొంతమంది అభిషేకం పొందుతున్నారు, కానీ అభిషేకం వరం పొందిన తర్వాత అభిషేకం మందిరంలో పొందట్లేదు, అన్య భాషలో మాట్లాడట్లేదు,
ప్రవచనాలు ప్రవచించట్లేదు, దర్శనాలు చూడట్లేదు. దేవుడు ఇచ్చాడు కానీ దాన్ని ఏం చేయట్లేదు, అనుభవించట్లేదు. కాబట్టి మనము అలా ఉండకూడదండి. దేవుడు యోహాను గారికి ఇచ్చిన దాన్ని ఆయన న్యాయం చేశాడా చేయలేదా? ఇచ్చిన జీవితాన్ని న్యాయం చేశాడా చేయలేదా? సాంసన్ ఏం చేశాడు? అన్యాయం చేశాడా న్యాయం చేశాడా? దేవునికి ద్రోహం చేశాడా న్యాయం చేశాడా? దేవునికి ఏం చేస్తాడు? ద్రోహం చేస్తాడు. దేవుడేమో మంచి జరగాలనుకుంటే ఆయన ఏం చేస్తాడు? చెడు చేస్తాడు. అందుకని దేవుని బిడ్డగా మనందరం కూడా ఎలాగూ పెరగాలి, ఎలాగూ పెంచాలి చెప్పండి మీరే. సాంసన్ లాగా పెరగాలి పెంచాలా, లేకుంటే యోహాన్ లాగా పెంచాలి పెరగాల? చెప్పండి గట్టిగా. బైబిల్ తెలుసు కదా అందరికి. ఎవరిలాగా పెరగాల మనం? నాకు యోహాన్ గారు అంటే చాలా ఇష్టం. యేసు ప్రభు తర్వాత బైబిల్లో నాకు ఇష్టమైన ప్రసంగం అంటే యోహాన్ గారి నుంచి ప్రసంగం చేయమంటే భలే ప్రసంగం చేస్తాను నేను. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఆయన. అంటే అసలు ఆ యోహాన్ గారిని చదువుతుంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆయనలో ఉన్న ప్రతి పాయింట్ నేను బయటకు చేస్తాను. నేను ఎవరిన సేవకులు బిడ్డకి పిలిస్తే వెళ్తే నేను ఆ ప్రసంగం చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే అంత మంచి ఒక వ్యక్తి ఆయన. దేవుని కొరకు అత్తసాక్షిగా మరణించిన వ్యక్తి ఆయన. పాపాన్ని ఖండించిన వ్యక్తి ఆయన. కాబట్టి ఎక్కడ వెనకాడా? రాజుకు భయపడ్డా? వాడైతే నాకేంటి, నేను సత్యం చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నాను, నువ్వు మారితే మారు, మారకపోతే మారకపో అన్నాడు. కానీ భయపడ్డాడు ఎక్కడైనా? ఎక్కడ కూడా ఆయన భయపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. యోహాన్ గారి గురించి మీకు అంతా తెలుసు. అయితే యోహాన్ గారి తల్లి ఒక ప్రవక్త, ఆయన తల్లి ఒక ప్రవక్త. లూకాసు సువార్త మొదటి అధ్యాయంలో లూకాసు సువార్త మొదటి అధ్యాయం 41వ వాక్యం ఒకసారి చదవండి. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. కాబట్టి ఇక్కడ చూస్తే ఈమె ఒక ప్రవక్త. ఎవరు? ఎలిజబెత్ ఒక ప్రవక్త. మరియమ్మను దీవిస్తుంది. 42లో స్త్రీల్లో నీవు ఆశ్రయించబడిన దానివి, నీ గర్భఫలం ఆశ్రయించబడును. నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకేలా ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచ్చు నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసిన. ప్రభువు ఆమెను తెలియచేయించిన మాటలు సిద్ధపరచును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఇక్కడ ఎవరు ప్రవక్త చెప్పండి? ఎవరు ప్రవక్త అంట? ఎలిజబెత్ ఎవరంట? ఒక ప్రవక్త. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా కూడా ఒక ప్రవక్తే. చదవండి 67వ వాక్యంలో. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. ఆయన ఎవరంట? ఒక ప్రవక్త. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యోహాను యొక్క లైఫ్ గురించి. యోహాను ఎలాంటి వాడు అవుతాడు అని చెప్పేసి ఇతను మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసిన తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసిన. ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే ప్రవచిస్తున్నాడు. ఎవరైనా? జకర్యా ఒక ప్రవక్తే. ఎలిజబెత్ కూడా చెప్పండి ఏమంటే? ఎలిజబెత్ ఎవరంట? ఒక ప్రవక్తే. ఇప్పుడు మరియమ్మ కూడా ఒక ప్రవక్తే. 46వ వాక్యం చూడండి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఇక్కడ మరియమ్మ కూడా ఇవన్నీ ఉత్తి మాటలు కాదని చెప్పేది. ఆత్మతో నింపబడి ఆత్మపూర్లుగా ఉండి నిజమైన దైవ వాక్కులు మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం కూడా పరిశుద్ధాత్మ అంటే మన వాక్కులు దైవ వాక్కులుగా ఉంటాయి. మనం మాట్లాడే మాటలు నెరవేరుతాయి. జరుగుతున్న కార్యాలు మనం గుర్తించి గ్రహించగలము. ఆ యొక్క అనుభూతిని మనం అనుభవించి ఇతరులకు మనం చెప్పగలం. వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇద్దరు మరియమ్మ ఎలిజబెత్ జకర్యా అనుభవిస్తూ వాళ్ళ ప్రవక్తలుగా ఆ విషయాలు బయటకు కక్కుతున్నారు. దేని ద్వారా? వాళ్ళ లోపల క్రియ చేయబడుతున్న పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ దైవ కార్యాలని వాళ్ళు బయటికి ఏం చేస్తారంట చెప్తున్నారు. రెండోది జరగబోయే కార్యాలు కూడా. జరుగుతున్న కార్యాలు మాత్రమే కాదు, జరగబోయే కార్యాలు ఏం చేస్తున్నారు వాళ్ళు
ప్రవచించాడు. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం అంతా కూడా చాలా గొప్పగా జరిగింది. ఇదంతా కూడా చూసినట్లయితే దేవుని యొక్క నామం మహిమార్థంగా దేవుడు జరిపించున్నాడు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క సాంసోన్ యొక్క తల్లి మంచిగా దేవుని వాగ్దానం చేత ఇశ్రాయేలుకి ఒక రక్షకుడిగా, ఒక న్యాయాధిపతిగా దేవుడు సంసోను ఇచ్చాడు. కానీ సంసోను ద్రాక్షరసం తాగి దెలీలా అనేక స్త్రీల దగ్గర చేరి ఆయన దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయినాడు, దేవుని బలాన్ని వ్యర్థపరిచినాడు. కానీ యోహాను గారు మాత్రమో 100% దేవుని కొరకు సాక్షిగా జీవించాడు, సేవ చేశాడు, యేసు ప్రభువు బాప్టిసం ఇచ్చాడు. నాకంటే ముందు రావాల్సిన వాడు నీవు, నా వెనకాల వస్తున్నావు, నీ చెప్పులు మోయుటకైనా నేను యోగ్యుడిని కాదు, నీ చేత బాప్టిసం పొందవలసిన నేను, నీకు బాప్టిసే యోగ్యత నాకు లేదు అని ఆయన ఒప్పుకున్నాడు. యేసు దగ్గర నీతి యావత్తు ఇప్పటికిలా జరగనిమ్మని యేసు ప్రభువు ఆయనతో మాట్లాడి బాప్టిసాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఆయనకి సేవని, దేవునికి ఉద్దేశాన్ని యోహాను గారు నెరవేర్చాడా, చెడగొట్టాడా? చెప్పండి. నెరవేర్చండి. వెనకాల ఎవరున్నారు ఆయనకి? తల్లి, తండ్రి, ప్రవక్తలు, పరిశుద్ధాత్మ పూర్ణులు, వాళ్ళ మంచి ప్రార్థనా పరులు. వింటున్నారా? కాబట్టి మన బిడ్డలు కూడా దారి తప్పిపోకుండా, చెడిపోకుండా, చెడు మార్గాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే తల్లి తండ్రి ఏం చేయాలి? మంచి విశ్వాసాలు ఉండాలి. తల్లి తండ్రి ఏం చేయాలి? బలంగా ప్రార్థించాలి. సాంసోను పుట్టక ముందు వాడిని ఎలాగూ పెంచాలని మనోహ అడిగాడా? పుట్టిన తర్వాత అడిగాడా? చెప్పండి. మనోహ ఏమన్నాడు? సంసోను పుట్టక ముందుగానే వాడిని ఏం చేయాలి, ఎలాగో పెంచాలో నాకు నేర్పించమన్నాడు. అలాగే ఒకవేళ మీరు యవనస్తులుగా ఉంటే మీకు పుట్టబోయే బిడ్డలు కూడా మంచి భవిష్యత్తు కావాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడు? పుట్టిన తర్వాత, పుట్టక ముందా? వాళ్ళు పుట్టక ముందు చేశారా, పుట్టిన తర్వాత చేశారా? అందుకని దేవుని బిడ్డైన మనము ఈ దినాల్లో పిల్లలు చెడిపోవడం కారణము లోకము ఆకర్షిస్తుంది, పాపము ఆకర్షిస్తుంది, శరీర కార్యం ఆకర్షిస్తుంది, లౌకికము ఆకర్షిస్తుంది, మనుషులు ఆకర్షిస్తారు. ఇలాగ అనేకుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలాంటి నాశనం కాకుండా అంటే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ దినాన్ని మీరు మంచిగా పని చేస్తున్నారు, మంచిగా ఉద్యోగం చేస్తారు, మంచిగా బిజినెస్ చేస్తున్నారు, ఊరంతా తిరుగుతున్నారు, పందుల దగ్గరికి వెళ్తున్నారు, అంటే హాస్పిటల్ తిరుగుతున్నారు, బ్యాంకులు తిరుగుతున్నారు, షాపింగ్ మాల్ తిరుగుతున్నారు, ఇంకా చెప్పండి ఎన్నోసార్లు వెళ్తున్నారు. చర్చి రమ్మంటే టైం లేదండి, కుదరట్లేదండి, పనులు ఎక్కువైపోయినాయండి, రావాలి అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నానండి. ఎవరికి నష్టం? రేపొద్దున ఆ నష్టము నువ్వు అనుభవించాలి, నీ భర్త అనుభవించాలి, నీ పిల్లలు అనుభవించాలి, నీ కుటుంబం అనుభవించాలి. చివరికి పరలోకాన్ని పోగొట్టుకుంటే అప్పుడు ఏడుస్తారు రొమ్ము కొట్టి ఎందుకు ఏడుస్తాయంటే, అయ్యో ఆ దినాన్న నేను నిర్లక్ష్యం చేశానే, అశ్రద్ధ చేశానే, నేను భయం లేకుండా జీవించానే, దేవునికి దూరంగా జీవించాని, అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. కాబట్టి ఆ స్థితి మనం రాకుండా ఈ దినాన్ని సమయం దేవుడు ఇచ్చినప్పుడే మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. పుట్టబోయే బిడ్డల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి ఎలిజబెత్ మంచిగా యోహాను గారిని పెంచిందా, పెంచలేదా? మీరు చెప్పండి అందరూ. ఎలిజబెత్ మంచిగా పెంచిందా? జక్కరయ్య మంచిగా పెంచాడా? ఆ బిడ్డ మంచిగా పెరిగాడా, పెరగలేదా? ఎక్కడున్నాడు ఆయన? ఇంట్లో ఉన్నాడా, అరణ్యంలో ఉన్నాడా? అప్పుడు ఎవరు పెంచారు ఆయన్ని? ఇప్పుడు చెప్పండి, మీరు దొరికారు. అమ్మా, చిన్నప్పుడు తల్లిదండ్రులు పెంచారు, ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడు. యేసుప్రభుని కూడా తల్లిదండ్రులు పెంచారు. ఆ తర్వాత ఆయన సేవ కోసం వెళ్ళిపోయాడు. ఇంట్లో లేడు. నా పని ఇది కాదు, నా తండ్రి ఇంటి పని మీద నేను ఉండాలి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. యోహాను గారు ఏం చేస్తాడు? ఒక వయసు వచ్చారు, పెరిగి అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ పెరిగాడు ఆయన. ఇంక ఇంటికి వచ్చాడా? ఇంక రాలేదు. రాకుండా అరణ్యంలో ఉండి అందరికి బాప్తిసాలు ఇస్తున్నాడు, అందరిని హెచ్చరిస్తున్నాడు, అందరికి మెసేజ్ చేస్తున్నాడు, అందరికి బాప్తిసాలు ఇస్తున్నాడు. ఇలాగ ఆయన తన సేవని నమ్మకంగా చేశాడు. కానీ ఆయనకి బ్యాక్ బోన్ ఎవరు సపోర్టు? తల్లి తండ్రి. చెప్పండి అందరూ, ఎవరంట బ్యాక్ బోన్ సపోర్ట్? ఎవరంట? తల్లి
తండ్రి. కాబట్టి పిల్లల కోసం మీరు ఈ తిన్నాన్న గాలికి వదిలేసి, నిర్లక్ష్యంగా వదిలేసి మీరు కనుక చేతులు కడుక్కున్నట్లయితే ఒక తిన్నాన్ని భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ఏం చేయాలంట? ప్రార్థన అనేది చాలా అవసరం. జకర్యా ఏం చేశాడంట? ధూపం వేయడానికి తన వంతు చొప్పున వెళ్ళాడు. దేవుడు మనకు సమయం ఇచ్చాడు, మనం ప్రతి సమయాన్న మనం ఏం చేయాలి? ప్రార్థన సమయాన్ని నిర్ణయించుకొని ఆ సమయాన్ని ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు? ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ప్రార్థన, లేకుండా నిద్రపోయేటప్పుడు ఏం చేస్తున్నారు? అయ్యా స్తోత్రం, అయ్యా ఈ దినంతా కాపాడని స్తోత్రం, అయ్యా నిద్రపోటకు సుఖంగా నిద్రపోటకు సాయం చేయండి, నీ రాకడొత్తి తీసుకుని వెళ్ళండి, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అది కాదు ప్రార్థన. అర్థమైందా? అసలు ప్రార్థనే కాదు అది. అర్థమైందా? ప్రత్యేకించాలి ఒక సమయాన్ని, ఒక టైం తీసుకోవాలి. ఇంత టైము ఒక్కొక్కరి కోసం ఒక భాగం, ఒక పార్ట్ తీసుకున్న వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థన జవాబుని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్పవారు? ఇప్పుడు చెప్పండి మీరు. సంసోన్ని దేవుడు ఇష్టపడ్డాడు. సంసోన్ని ఇశ్రాయేలు ప్రజల రక్షకుడిగా నియమించుకున్నాడు. సంసోను తల్లి గొడ్రాలి. సంసోను తల్లికి కూడా అభిషేకాన్ని ఇచ్చాడు. ఏంటి? సంసోను కూడా పుట్టకతోనే పుట్టకతో ఎవరండి? సంసోను అభిషేకం గలవాడే. అందుకే ద్రాక్షరసం తాగొద్దు అన్నాడు. నీలో పరిశుద్ధాత్మ ఉంటుంది కాబట్టి నువ్వు ద్రాక్షరసం తాగొద్దని చెప్పాడు. మరి యోహాను గారు కూడా తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఈయన పుట్టకతోనే అభిషేకం పొందినవాడు. తల్లి గర్భంలో యేసుప్రభువుని చూసినప్పుడు ఆనందంతో గంతులు వేసేవాడు యోహాను. అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకే విధంగా దేవుని వాగ్దానం చేయబడినప్పటికీ, గొడ్రాలకే చేయబడినప్పటికీ, దేవుని సేవ కొరకు నియమించబడినప్పటికీ, తల్లి గర్భంలో అభిషేకించబడినప్పటికీ, క్రమశిక్షణగా పెంచినప్పటికీ, దేవుని చేత ఆశ్రయించబడినప్పటికీ, చివరికి దేవునికి ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి ఎవరు? సంసోనా, యోహానా? చెప్పండి, ఎవరు బలవంతులు? సంసోను బలవంతుడా, యోహాను బలవంతుడా? చెప్పండి. సంసోనే బలవంతుడు. మీ అందరూ తెలుసా లేదో, సమీర బైబిల్ రోజు ఎన్ని గంటలు చదువుతావు? 2 గంటల 50 నిమిషాలు రోజుకి. సమీర ముస్లిం ఆమె. మీకు సిగ్గు రావాలని చెప్తున్నా ఈ మాట, మీ అందరికి సిగ్గు రావాలని. 2 గంటల 50 నిమిషాలు బైబిల్ చదువుతాయి ముస్లిం. చదివి ఆమెకి ఏదైనా అర్థం కాకపోతే డౌట్ వస్తే అక్కకు ఫోన్ చేస్తుంది. చేశాక ఇదేంటి ఇలా రాస్తుంది, దీని అర్థం ఏంటంటే అప్పుడు ఆమె చెప్తుంది. ఆమెకి నేను అవన్నీ వింటా ఉంటా అప్పుడప్పుడు. నిజంగా 2 గంటల 50 ముస్లిం ఆమె. ఇంట్లో ఒప్పుకోరు, అయినా కూడా ఆమె దేవుని కొరకు కన్నీళ్ళు. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటుంది ఆమె. రోజంతా ఏం తినకుండా. మీరు ఉంటారా? ప్రార్థన గారు 1 గంట సేపు ఇక్కడికి రోజంతా ఉండేది. వీలైతే ఇక్కడికి వస్తుంది, వీలు కానప్పుడు ఇంట్లోనే కూర్చొని, ఇంట్లో భర్త ఒప్పుకోడు కాబట్టి అక్క చేత ప్రార్థన చేయించుకొని ఉపవాస ప్రార్థనలు కూర్చుంటారు రోజంతా కూడా. ఇలాగ ఉన్నారండి నిజమైన భక్తులు. కనపడరు. బైబిల్ పట్టుకొని చల్లచీర కట్టుకునేనో, బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చింది మాత్రం మనం పరలోనికి వెళ్దాం. కానీ సీక్రెట్గా ఉండేవాళ్ళే, రహస్యంగా ఎత్తపడితే బైబిల్ చెప్పినట్లుగా రహస్యంగా ఉండేవాళ్ళే చాలామంది మంచి భక్తులున్నారు. గంటల బైబిల్ చదివేవాళ్ళు, గంటల ప్రార్థన చేసేవాళ్ళు, మరి ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండేవారు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఏడ్చి ఆయన పాదాలు బట్టి బ్రతిమలాడేవాళ్ళు, యాకోబులాగా పోరాడేవాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ అలాగూ లేకపోతే మన కుటుంబాలు స్థిరపడవు, మన కుటుంబాలు బలపడవు, మన భర్త మంచి దారులు ఉండడు, పిల్లలు మంచి దారులు ఉండరు, కుటుంబం మంచి దారులు ఉండదు. ఇవన్నీ మంచి దారులు అంటే అందరికి ఏం కావాలి? వాక్యం అనే ఆహారము కావాలి, ప్రార్థన అనే బలం కూడా మనకే కావాలి. ఊరికే మేము క్రైస్తవులే, ఆనాడు బాప్తిస్మం పొందేస్తాం, ఈనాడు ఆదివారం చర్చికి వచ్చేస్తున్నాం అంటే చాలదు. దానికి తగిన జీవితం మనము చేయాలి. అందుకని ఇక్కడ మనం చూస్తున్న సంసోను ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా? చెప్పండి. సంసోను ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా? సరే, 3వ స్త్రీల గురించి మనం విందాం. ఇంకా 2 స్త్రీల గురించి చెప్తాను. టైం ఉందా? ఉందలేండి, పర్లేదు, తొందర ఏం లేదు. వచ్చే వాళ్ళందరూ 11 తర్వాతే వచ్చారు. 11. అయితే నేను మీలాగా నిర్లక్ష్యం చేయలేండి, నేను క్రమంగానే ముగిస్తాను. సరే, 3వ వ్యక్తిని మనం చూద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వాక్యం.
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ మనం చదువుతున్న ఏం పేరు? సలోమి. ఎవరంట? సలోమి, జెబెదయి కుమారుల యొక్క తల్లి. వీళ్ళెవరంట? అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన 2 కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి 20వ వాక్యంలో నమస్కారం చేసి ఒక మనవి చేసుకుని పోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగినో అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుని నిమ్మని ఆయనతో చెప్పింది. ఈ మీరు జెబెదయి కుమారుల యొక్క తల్లి. కాబట్టి అతని తండ్రి పేరు జెబెదయి, వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు ఇక్కడ రాస్తుంది. అయితే ఆమె పేరు సలోమి. ఏమంట? ఆమె పేరు సలోమి. అయితే ఈమె కోరిక ఏంటంట? 2 బిడ్డలు కన్నాను, మంచిగా ఆత్మీయంగా పెంచాను, పెద్దోళ్ళని చేశాను, ఇదిగో నువ్వు సేవ కూడా తీసుకున్నావు, నీ సేవ చేస్తారు, దేవునికి శిష్యులుగా ఉన్నారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ నాకు ఒక కోరిక ఉంది. ఏమంట? ఇంతవరకు నా బిడ్డలు పెంచాను, పెద్దోళ్ళని చేశాను, యేసు ప్రభువా నీకు శిష్యులుగా సేవకి ఇచ్చాను, వాళ్ళు నీతోనే ఉంటున్నారు 24 గంటలు, వాళ్ళు సేవ చేస్తున్నారు. అయితే నాకు ఒక కోరిక. ఏ కోరిక? నీ రాజ్యమందు నీ కుడి వైపున ఒకడు, చెప్పండి, నీ ఎడమ వైపున ఒకడు. ఇలాంటి కోరికలు కోరండి మీరు కూడా. నా కూతురు డాక్టర్ అవ్వాలి, నా కూతురు యాక్టర్ అవ్వాలి, నా కూతురు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, నా కూతురు సాఫ్ట్వేర్ అవ్వాలి. ఇది కాదు మీరు కోరుకోవాల్సిన కోరికలు. ఏ కోరికలు? నా బిడ్డ దేవుని కుడి పార్శ్వన ఉండాలి, ఇంకో బిడ్డ ఏం చేయాలంట? ఎడమ పార్శ్వన ఉండాలి, నా బిడ్డ దేవునితో ఉండాలని చెప్పేసి అలా కోరుకోవాలి మనం. అంతేగాని ఏదో మనం ప్రార్థన చేసి నా బిడ్డకు ఉద్యోగం లేదయ్యా, శాలరీ ఎక్కువ లేదయ్యా, ప్రమోషన్ లేదయ్యా, పర్మనెంట్ అవ్వట్లేదయ్యా, ఇంకా బెటర్ జాబ్ కావాలయ్యా, ఇదే మనం ప్రార్థన చేస్తాం. కానీ స్పిరిచువల్ ఆత్మీయ జీవితం కోసమో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. చిన్న వయసు అన్నయ్య ఏమంది? ఈడు నీ సేవకుడే అని చెప్పేసింది. ఎవరు? అన్నయ్య ఉంది, ఈ బిడ్డ నీకే, నీ సేవకుడని చెప్పేసింది. అట్లాగే మనం చిన్న వయసు కూడా మనం కళ్ళలు కనాలి. ఏం కనాలంట? ఏ కళ్ళలు కనాలి? బాగా డబ్బు సంపాదించి సంచులు నింపాలి, పెట్టి నింపాలి, బ్యాంక్ నింపాలి. అదా? ఏమని మనం ప్రార్థించాలి? జెబెదయి కుమారునికి తల్లి అడిగింది, అయ్యా నీ రాజ్యంలో పరలోకంలో నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడమ పక్కన ఒకడు, నా బిడ్డల్ని మంచి పొజిషన్లో పెట్టండి, మంచి స్థానంలో పెట్టండి, వాళ్ళ దేవుని అంటు కట్టుకొని దేవుని పక్కన రైటు లెఫ్ట్ నా బిడ్డలిద్దరూ ఆ స్థానంలో ఉండాలి, ఆ స్థానం నా బిడ్డలకే దక్కాలి. స్వార్థమా కాదా అది? చెప్పండి, స్వార్థమా కాదా? యేసుప్రభువు దగ్గర ఎంతమంది ఉన్నారు శిష్యులు? 12 మంది. వీళ్ళిద్దరు ఎంతమంది? 2. ఇంకెంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. బట్ అందరికీ సమానం రావాలి కదా. కానీ ఈమెం చేస్తుంది? తన స్వార్థం కొరకు అలా కోరుకుంది. కానీ యేసుప్రభువు కూడా దానికి రిప్లై ఏమిచ్చాడు? చెప్పండి, రిప్లై ఏమిచ్చాడంట? నేను తాగే గిన్నెలోది వీళ్ళు త్రాగలరా అంటే దానికి అర్థం ఏంటంటే నేను పొందే శ్రమలు వీళ్ళు పొందగలరా? అంత శ్రమలు పొందితేనే నేను దేవుని కుడిపార్శ్వన ఉండబోతున్నాను, వీళ్ళు కూడా అంత శ్రమలు పొందితేనే ఆ కుడిపార్శ్వన ఉండగలరని చెప్పేసి యేసు ప్రభువు ఏం చేశాడంట? సెలవిచ్చాడు. 23వ వాక్యంలో ఆయన, మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడవైపున కూర్చునిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకును. అక్కడ పర్మిషన్ యేసుప్రభువు ఏమంటే తెలుసా? అక్కడ కంట్రోల్ అంతా ఎవరిది? చెప్పండి, అక్కడ కంట్రోల్ ఎవరిది? తండ్రి అయిన దేవుడిది. ఆయన కంట్రోల్ ఉంది పరలోక రాజ్యం అంతా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దాన్ని ఎవరికి సిద్ధపరుస్తాడో చెప్పండి, ఎవరికి సిద్ధపరుస్తారో వాళ్ళకే దొరికింది. కానీ అక్కడ విషయం మాత్రమో నేను ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి వీలు కానీ కాదు అని చెప్పాడు. కాబట్టి మనము పెంచాలి, అదే సమయాన్న బిడ్డలో దేవునితో ఉండాలని కోరుకోవాలి. చెప్పండి అందరూ, ఎవరితో ఉండాలంట? పెంచాలి. అదే సమయం ఏం చేయాలంట? మనము పిల్లలు ఎవరితో ఉండాలని కోరుకోవాలి? దేవునితో ఉండాలని చెప్పేసి ఏం చేయాలంట? కోరుకోవాలి. 3వది చూస్తున్నాం, క్లుప్తంగా నేను చెప్తున్నాను. 4వది మనం చూసినట్లయితే యూనికే. ఎవరంట?
యూనికే తల్లి యొక్క భక్తి. అందుకని మొదటిది 2 తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వాక్యం నుంచి 5వ వాక్యం దాకా చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నీ పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ యొక్క తిమోతి ఎవరంట? తిమోతి యొక్క తల్లి పేరు ఏమంట? యూనికే. ఆ తల్లి ఇతన్ని చాలా చక్కగా పెంచింది. ఎవరు చెప్పండి? తిమోతి యొక్క తల్లి చాలా విశ్వాసం గలది. ఎవరంట? తిమోతి యొక్క తల్లి ఎవరంట? చాలా విశ్వాసం గల తల్లి. కాబట్టి ఈ విశ్వాసం గల తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డని చాలా చక్కగా పెంచింది. విశ్వాస జీవితంలో ఒక విశ్వాస వీరుడిగా చేస్తుంది. ఆమె యొక్క జీవితం అంతా కూడా దేవునికి మహిమార్థంగానే ఆమె జీవించి చాలా భక్తిగల స్త్రీగా ఉండింది. అంత మాత్రమే కాదు, తన కుమారుడిని కూడా ఎలా పెంచిందంట? చాలా భక్తిగల కుమారుడిగా పెంచింది. కాబట్టి తిమోతి ఎలాంటి వాడంటే విశ్వాస వీరుడిగా మారాడు. ఎలా మారాడంట చెప్పండి? ఎలా మారాడంట ఆయన? తిమోతి ఎలా మారాడంట? విశ్వాస వీరుడిగా మారాడు. ఏ మాత్రం విశ్వాసంలో తగ్గిపోలేదు, భక్తిలో తగ్గిపోలేదు. దేవునికి నమ్మకస్తుడుగా చివరి దాకా జీవించాడు. పౌలు గారితో కూడా కలిసి మంచి సైనికుడు వలె నాతో కూడా పోరాడమని ఆయన చెప్పినప్పుడు ఆయనతో కూడా కలిసి ఏం చేస్తాడంట? మంచి సైనికుడిగా ఏం చేస్తాడంట? పోరాడి ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలారా మన అందరం కూడా మన యొక్క జీవితంలో ఈ యొక్క తిమోతిని మనం చూసినట్లుగా పౌలు గారితో కలిసి అతను చాలా చక్కగా జీవించినట్లుగా మనం కూడా ఏం చేయాలంట? చక్కగా ఆయనతో కూడా కలిసి మనం జీవించాలి. విశ్వాస జీవితము. ఏ జీవితం అంట? విశ్వాస జీవితం. కాబట్టి మనందరం కూడా విశ్వాస జీవితంలో మనం ఎదిగేవారు కనపడాలి. అనేక స్త్రీలు మనం చూస్తున్నాం, వాళ్ళు భక్తి గలవారుగా లేరు. యూనికే అనే ఆమె మంచి విశ్వాసం గల ఆమె, మంచి భక్తి గల ఆమె మాత్రమే జీవించడం మాత్రం కాదు, తనకు పుట్టిన కుమారుని కూడా మంచి భక్తిలో పెంచింది. అతను మంచి సేవకుడిగా మారాడు, మంచి శిష్యుడిగా మారాడు. ఆ తర్వాత అతను గొప్ప సేవకుడిగా దేవుని కొరకు జీవించిన వ్యక్తిగా కనపడుచున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో కూడా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ఈ విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. చాలా మంది విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నారు. కానీ మనమైతే ఏం చేయాలంటే విశ్వాస జీవితాన్ని ఏం చేయాలంట? కాపాడుకునే వారికి మనము కనపడాలి. యూనికే అనే ఆమె మరి తిమోతి గారి యొక్క తల్లి ఆయన విశ్వాసీయుడిగా మార్చింది. నాతో కూడా మంచి సైనికుడిగా పోరాడమని పౌలు గారు చెప్పారు. పౌలు గారు ఎలాంటి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు? తిమోతి కూడా చివరి దాకా తన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని కొరకు ఒక భక్తి గల బిడ్డగా మార్చబడి ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డను మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనిషి కూడా యూనికే వలె మనం కూడా మన బిడ్డలు పెంచేవారుగా కనపడాలని చెప్పేసి మనం చదువుతున్నాం. చివరిగా ఎవరంట? యేసు ప్రభు. ఎవరంట? మరియమ్మ. ఎవరంట? మరియమ్మ కూడా ఏం చేస్తుంది? తన యొక్క దేవదూత ద్వారా ఆమె మెసేజ్ వినింది. దేవదూత చెప్పినట్లుగానే ఆమె గర్భాన్ని కాపాడుకుంది. తన భర్త కూడా వివాహం జరగకముందే ఎంగేజ్మెంట్ అయినప్పుడే ఆమె ప్రెగ్నెన్సీ ఉంది. సరే మనకి ఎందుకులే ఆమెను అవమానపరచవద్దు, మనమే సీక్రెట్గా ఎస్కేప్ అయిపోదాం అని ఆయన పారిపోయే సమయాన్న దేవదూత పోయి మాట్లాడింది. యేసేపుకు, దావీదు కుమారుడైన యేసేపు, నీవు సందేహించవద్దు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన ఆమెను చేర్చుకో. ఆయన నా ప్రజలందరినీ పాపం నుంచి రక్షించడానికి ఆయన పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అని చెప్పేసి దేవుడు ఆయనతో స్వయంగా ఏం చేస్తాడంట? మాట్లాడి ఉన్నాడు కదా.
మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఆమెను చేర్చుకున్నాడు. ఆ తర్వాత మరి లోక రక్షకుడిగా యేసు ప్రభు పుట్టాడు. ఎలా పుట్టాడంట? ఈ లోక రక్షకుడిగా ఆమె గర్భములో కన్యక గర్భవతి కుమారుని కన్నని ప్రవచనం ఆనాడే ప్రవచించారు. ఆ ప్రవచనం తండ్రి అయిన దేవుడు ఆయన వస్తాడు, నీ తల చితకొడతాని సాతానుతో ప్రవచించిన ప్రవచనము నెరవేరటానికి ఆయన ప్రాణం పెట్టి తన ప్రజల్ని రక్షిస్తానని చెప్పిన ఆ వాగ్దానము ఆయన శరీరం అంతా చీల్చబడి దున్నబడి నల్లగొట్టబడుద్దని చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికి యేసు ప్రభు మరియమ్మ గర్భంలోంచి ఎలా వచ్చాడంట? పరిశుద్ధాత్మతో. ఎలాగంట? వీళ్ళందరూ కూడా భార్య భర్తలు కలిసి ఉన్న వాళ్ళకి పుట్టారు. భార్య భర్తలు ఉండగానే వారికి పరిశుద్ధాత్మతో ఈ బిడ్డలు జన్మించారు. కానీ యేసు ప్రభు ఏంటంటే వివాహం అనేది భార్య భర్తల సంబంధం లేకుండా మొత్తం పరిశుద్ధాత్మతో క్రియేట్ చేశాడు. ఏంటంటే మొత్తం పరిశుద్ధాత్మను ఆయన ఏం చేస్తాడ? సృష్టించి ఓన్లీ పరిశుద్ధాత్మతో ఆయన పుట్టి బయటకు వచ్చాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మతోనే పుట్టి ఆయన బయటికి వచ్చాడు. అందరి జన్మ కంటే స్పెషలా కాదా? చెప్పండి, అందరి జన్మ కంటే స్పెషలా కాదా? స్పెషల్. ఓన్లీ పరిశుద్ధాత్మతోనే ఆయన సృష్టించబడ్డాడు. పరిశుద్ధాత్మ సృష్టి దేవదూత చెప్పింది. అలాగే నీ కన్యక గర్భంలో ఆయన సృష్టించి బయటికి వచ్చినాడు. ఈ గొప్ప లోకానికి ఆయన రక్షకుడు వచ్చి ఈ లోకమంతా నాశనం చేస్తున్న సాతానిక తలంతా చితకదొక్కి ఆయన జయించి సమాధిని, మరణాన్ని, పాతాళాన్ని, ఆయన పాపాన్ని జయించి ఆయన అందరికి కనపడి పరలోకానికి వెళ్ళినాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఎంతమంది గురించి ఉన్నాం ఇప్పుడు? ఎవరండి? సాంసోను యొక్క తల్లి సాంసోను, తర్వాత ఎలిజబెత్ కుమారుడు యోహాను, ఆ తర్వాత సలోమి, ఆ తర్వాత చెప్పండి యూనికే తిమోతి యొక్క తల్లి, ఆ తర్వాత మరియమ్మ తల్లి యేసు ప్రభు. కాబట్టి మా అందరం కూడా దేవునికి సన్నిధానంలో మనం మాత్రం అభిషేకం పొందే చాలదు, మన గర్భం పుట్టే పిల్లలు కూడా అభిషేకం పొందాలి. మన బిడ్డలు గొప్పవారు ఉండాలి. ఈ లోకం కోసం మనం ప్రార్థన చేయకూడదు. మన పిల్లలు పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకోవాలి. సాంసోనికి తల్లి కోరుకుంది దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలుకి రక్షకుడిగా ఉండాలని. కానీ ఆయన అలా ఉన్నాడా? సాంసోను అలా లేడు. ద్రాక్షరసం తాగి స్త్రీలతో తిరిగి దేవుని ఉద్దేశాన్ని పాడు చేశాడు. కానీ యోహాను గారు ఏం చేశాడు? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. సలోమి ఏం చేస్తుంది? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసము కుడివైపున ఒకడు ఎడమవైపున పెట్టుకొని చెప్పింది. యూనికి ఏం చేస్తుంది? విశ్వాసంతో ఆ బిడ్డని మంచి మార్గంలోకి నడిపించింది. అలాగే మరియమ్మ ఏం చేస్తుంది? ఆయన్ని లోక రక్షకుడిగా ఇచ్చింది. లోకానికి ఒక రక్షకుడిగా ఆయన పుట్టి సాతానిక తలను నశింపజేసి ఆయన మరణాన్ని, సాతాన్ని, పాతాళాన్ని, సమాధిని గెలిచి పరలోకానికి ఆయన వెళ్ళి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. కాబట్టి తల్లులకి మంచి ప్రేమ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ తల్లిలా ఉన్నారనుకుంటున్నారు చెప్పండి. మరియమ్మలా కుదరదులే, మీకు పెళ్ళి అయిపోయినాయి కాబట్టి పెళ్ళి అయిన వాళ్ళు కుదరదు. అది పెళ్ళి కాని వాళ్ళు చెప్పండి. ఏ తల్లిలా ఉన్నారని కోరదు, తప్పే లేదు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చెప్పండి. ఇప్పుడు 5 తల్లి గురించి చెప్పాను. ఏ తల్లిలాగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? పెళ్ళి అయినా పర్లా, ముసలాలైనా పర్లా, ఎలాగైనా పర్లా, మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. నోరు తెరిచి చెప్పండి. సమీరా చెప్పు, ఏ తల్లిలాగా ఉండాలనుకుంటున్నావు నువ్వు? శారంలా ఉన్నాను, ఓకే. మదర్ అసలు మూల పునాది ఆమె, ఓకే. తర్వాత సమీరాకున్న జ్ఞానం కూడా మీకు లేదు. ఆమె బాప్తిస్మం కూడా పొందలేదు, పరిశుద్ధాలు కూడా పొందలేదు. చెప్పండి. సుహాస్ తల్లి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు 5 తల్లిలో ఏ తల్లిలాగా ఉండాలనుకుంటున్నారు అమ్మా? యూనికే ఆమె తిమోతి తల్లి విశ్వాస వీరురాలు. ఆమె అమ్మ కూడా విశ్వాస వీరురాలు, ఆమె కొడుకు కూడా విశ్వాసుడు. బైబిల్ రాస్తుంది. వాళ్ళ ముగ్గురు, అమ్మ కొడుకు ముగ్గురు విశ్వాస వీరులే. చెప్పండి అమ్మ, ప్రశ్న మీరు చెప్పండి. మీరు యూనికేనా? అబ్బా యూనిక్, అంత ఫ్యాన్స్ ఎక్కువ యూనిక్. సరే, ఓకే. రెబకా మీరు అదేనా? మీరు అనిత నువ్వు? అమ్మా అందరూ యూనికే అన్నారు. మమత నువ్వు? జ్యోతి నువ్వమ్మా? అందరూ యూనికేనా? బాబా చాలా మంచిది, చాలా సంతోషం.
దేవుని బిడ్డలైన మనము మంచి తల్లిగా ఉండాలి. మన బిడ్డల్ని పక్షపాతం లేకుండా మంచిగా పెంచాలి. మనకు పుట్టబోయే బిడ్డలు, మన పిల్లలు కూడా మంచి అభిషేకంతో మంచి మార్గంలో పరలోకుండాలని చెప్పి కోరుకోవాలి. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. గత 3 వారాలుగా మనము తల్లి అని ఒక ప్రేమను గురించి మనం వింటున్నాం. తల్లికి ప్రేమ ఉంటుందండి, మంచిగానే పెంచుతారు. బిడ్డలే దారి తప్పిపోతున్నారు, చెడిపోతున్నారు. కాబట్టి అలాంటి దారి తప్పే వరకు మనం ఉండకూడదు. మరి సంస్థను మాత్రం ఫెయిల్ అయ్యాడు కానీ, యోహాను గారు కానీ, మరి ఈయనకి జబదయ కుమారులు కానీ, తిమోతి కానీ, యేసుప్రభు కానీ దారి తప్పుకోలేదు. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి. అధికంగా సమయాన్ని తీసుకొని ఒక ప్రవక్తలుగా మనం మారిపోవాలి, ప్రార్థనా పరులుగా మారిపోవాలి, విశ్వాస వీరులుగా మనం మారిపోవాలి. అప్పుడే మన బిడ్డలకు భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. అలాంటి జీవితం చేయడానికి మనం మన పిల్లలు కలిసి దేవుని కుడివైపున ఎడవైపున ఉంటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అమూల్యమైనట్టి విశ్వాసం వలన వాగ్దానములను పొందుదము. అమూల్యమైనట్టి విశ్వాసం వలన వాగ్దానములను పొందుదము. లోక పాపములన్ సాతాను